హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ బాగీ పర్వర్ ఛానల్. ఈ వీడియో ఏంటి అని అనుకుంటున్నారా? నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మాక్సిమం అందరూ ఏం చేస్తున్నావు అక్క, ఏం చదువుతున్నావు, ఇక్కడ ఉంటున్నావు లేదా హాస్టల్ ఉంటున్నావా, మళ్ళీ ఇంటికి వచ్చాలి, చాలా డౌట్స్ ఉండేటివి. అవన్నీ క్లియర్ చేయడానికి నేను ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. రీసెంట్గా చెప్పిన అనుకుంటాను, అంటే నా ఎంఎస్సి కంప్లీట్ అవ్వడానికి వచ్చిందని. సో దానికి సంబంధించిన వీడియో అనమాట ఇది. సెప్టెంబర్ 30th ఎంఎస్సి లాస్ట్ వర్కింగ్ డే. జాయిన్ అయినప్పుడు స్టార్టింగ్లో అనుకున్నాము, మరి ఎప్పుడు అయిపోద్దిరా ఈ ఎంఎస్సి అసలు అనేసి. అసలు డేస్ ఎలా గడిచిపోయా అర్థం కావట్లేదు. ఈ 30 రాగానే అందరూ చాలా బాధపడ్డాము. అంటే 10th, ఇంటర్, డిగ్రీ అన్నీ ఇలానే, బట్ ఎంఎస్సి అనేది ఫైనల్ కదా, అంటే మన స్టడీ జర్నీలో ఇది లాస్ట్ కాబట్టి చాలా బాధేసింది. అండ్ లర్నింగ్ స్టేజ్ అనేది కూడా అయిపోతుంది అనమాట. అంటే ఇంకో వేరే వాళ్ళకి మనం చెప్పేటట్టు ఉండే స్టేజ్ అనమాట ఇది. ప్రొఫెసర్స్ ప్రతిరోజు క్లాస్లో చెప్తూనే ఉంటారు, ఇది మంచి లైఫ్, మీకు ఇక్కడే అన్నీ నేర్చుకొని వెళ్ళాలి, బయటికి వెళ్ళాక ఇంకా ఎలా బ్రతకాలి ఏంటనేది మొత్తం ఇక్కడ నేర్చుకొని వెళ్తేనే మీరు లైక్ సొసైటీలో నెక్స్ట్ ఏంటి, ఏం చేయాలనేసి ఒక ఐడియా ఉంటుంది మీకు. నెక్స్ట్ ఒక మంచి పొజిషన్లో ఉండొచ్చు, మీకు ఏమన్నా కెరియర్ డౌట్స్ అన్నీ ఇక్కడే క్లియర్ చేసుకొని వెళ్ళండి అని చెప్పేవారు. నాకు తెలిసి మ్యాక్సిమం అప్పుడు ఎవ్వరు అర్థం చేసుకోరు, బట్ ఒక్కసారి మనం బయటకు వచ్చామంటే అరే మన ప్రొఫెసర్స్ ఇలా చెప్పారు కదా అని అప్పుడు అనిపిస్తుంది. ఇంకా 30 లాస్ట్ వర్కింగ్ డే కాబట్టి మొత్తం వీడియోస్ అన్నీ తీసుకున్నాను, మా క్లాస్ రూమ్వి బయట అంతా. యాక్చువల్లీ మాకు లాస్ట్ సెమిస్టర్లో ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది అనమాట. సో ఆ ప్రాజెక్ట్ సంబంధించి బుక్స్ బైండింగ్కి ఇచ్చాము. అంటే ముందు రోజు 30th ముందు రోజు 29th నైట్ 11:30 వరకు ఆ జిరాక్స్ సెంటర్లోనే ఉన్నాము, బైండింగ్ అవ్వాలి అని చెప్పి. ఇంకా అందరం 30 రోజు లాస్ట్ డే ప్రాజెక్ట్ తీసేసి అందరికీ సబ్మిట్ చేసి మేము సెమినార్ ప్రజెంటేషన్ ఇచ్చి ఇంకా ఫైనల్లీ క్లాస్ రూమ్లో మొత్తం మా డేస్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఆ ప్రాజెక్ట్తో. ఇంకా అది కంప్లీట్ అయ్యాక నార్మల్ కాలేజెస్లో లాస్ట్ డే అన్నప్పుడు సిగ్నేచర్ డే పెట్టుకుంటారు కదా, మేము కూడా ఆ రోజే పెట్టుకున్నాము ఆఫ్టర్నూన్. అంటే మార్నింగ్ 9 నుంచి 12 వరకు సెమినార్ జరిగింది. సో ఆఫ్టర్ 12 ఇంకా స్టార్ట్ చేసాము సిగ్నేచర్ డే సెలబ్రేషన్. ఇంకా ఆఫ్టర్నూన్ 1 నుంచి ఈవినింగ్ 4 వరకు చేసుకున్నాము. ఆ రోజు ఎందుకు చేసుకున్నామంటే ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, సో వాటి వర్క్లో ఉన్నారు అందరూ. సో 1 వీక్ ముందు అనుకున్నాం కానీ అప్పుడు అందరికీ కుదరలేదు. సో ఇంకా లాస్ట్ టైం చేసుకున్నాము. ఈ వీడియోస్లో పార్టిసిపేట్ చేయడం చాలా మిస్ అవుతాను. అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి అప్పుడప్పుడు నన్ను అడగండి గీత్కాన్ని మిస్ అవుతున్నాను చెప్పండి. ఇంకా అంతేనా, ఇప్పుడు ఎమోషనల్ చేయకూడదు. అందరూ ఎవరికి నచ్చిన వాళ్ళ సెల్ఫీ ఫొటోస్ సెండ్ చేసి టీషర్ట్స్ అన్నీ ప్రింట్ తీయించుకొని, మా సిఆర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ప్రింట్ తీసుకొని మార్కర్స్ ఇంకా అవన్నీ తీసుకొని వచ్చారు. టీషర్ట్ అయితే చాలా నచ్చింది నాకు. అంటే ఫ్రంట్ ఏమో మా సెల్ఫీ ఫొటోస్ వచ్చి సైడ్స్కి మా క్లాస్మేట్స్వి ఫొటోస్ వస్తాయి అన్నమాట. ఇంకా బ్యాక్ సైడ్ ఏమో మా నేమ్, రోల్ నెంబర్ అలా వేశారు. ఉస్మానియా లోగో వేస్తే బాగుండేది అనిపించింది నాకు. మా క్లాస్మేట్స్ గ్రూప్ ఉంటుంది కదా, సో అందులో డిస్కషన్ చేసుకుంటే ఎలా ఉండాలి టీషర్ట్, ఏం వేయించాలనేది ఒక ఐడియా ఉండేది. బట్ అందరూ చెప్పాను కదా వాళ్ళ ప్రాజెక్ట్ బీసీలో ఉన్నారు కదా, సో ఒక 2-3 లీడ్ తీసుకొని ఇంకా వాళ్ళకు ఐడియా ఉన్నట్టు వాళ్ళు వేయించారు. కానీ ఇలా కూడా బాగుందని అనిపించింది అందరికీ. టీషర్ట్స్ ఇంకా మార్కర్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశాక ఇంకా ఎవరిది వాళ్ళు వేసుకొని అందరం రెడీగా ఉన్నాము. అసలు ఎలా స్టార్ట్ చేయాలి, ఏం రాయాలని ఎవరికి అర్థం కావట్లేదు. ఇంకా మా సిఆర్ ఫస్ట్ స్టార్ట్ చేసింది రాయడం. ఇంకా అందరూ వాళ్ళ టీషర్ట్స్ పైన రాయించుకోవడం అందరితో, ప్లస్ మళ్ళీ వాళ్ళు కూడా రాయడం జరిగింది. ఇక్కడ ఏంటి అంటే రాసే వాళ్ళకు అసలు అంటే అప్పటికప్పుడు అనుకుంటాం కానీ సరిగ్గా గుర్తురాదు. ఇంకా రాయించుకునే వాళ్ళేమో అసలు ఇవేం రాస్తుంది, ఇంతవరకు మన బాండ్ ఏంటి, ఏం రాస్తుంది అనే క్యూరియాసిటీ ఉంటుంది వాళ్ళకి. సో మాకున్న మెమోరీస్ అన్నీ, వాళ్ళతో ఉన్న బాండింగ్ అంతా టీషర్ట్ మీద ప్రజెంట్ చేసాము ఒక 2-3 వర్డ్స్లో. చాలా హ్యాపీగా అనిపించింది. అందరూ ఒక్కొక్క టైప్ ఆఫ్లో ప్రజెంట్ చేశారు. అంటే ఒకరితో వాళ్ళ బాండ్ ఎలా ఉంది, ఇంకా వాళ్ళ నెగిటివ్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి అన్నీ చెప్పారనమాట. అండ్ ఇంకా 2 years ఆఫ్ జర్నీలో మా క్లాస్మేట్స్ అందరం చాలా ఎంజాయ్ చేసాము, చాలా మెమొరీస్ ఉన్నాయి. నాకు తెలిసి క్లాస్ రూమ్ అనగానే కొన్ని బ్యాచెస్గా డివైడ్ అవ్వడం, వాళ్ళ వరకే ఫ్రెండ్షిప్ చేసుకోవడం ఉంటుంది కదా, అంటే ఉంటుంది కామన్గా. కానీ ఏదైనా వర్క్, ఏదైనా డిస్కషన్ పెట్టుకోవాలన్నా ఏదైనా సరే అప్పుడు అందరం కలిసి అందరం గ్రూప్ డిస్కషన్ చేసుకొని అందరూ ఓకే అంటేనే అప్పుడు మేము స్టెప్ ముందుకేస్తామన్నమాట. ఇంకోటి ఏంటంటే మనం ఏ అకాడమిక్ లెవెల్కి వెళ్ళినా, లైక్ డిగ్రీ కానీ పీజీ నెక్స్ట్ ఏదైనా సరే, ఆ ఫస్ట్ డే ఆఫ్ మనం కాలేజ్కి వెళ్తాం కదా, ఆ క్లాస్ రూమ్లో వెళ్ళగానే అంత కొత్తగా ఉంటారు. బట్ వన్స్ మనం హాయ్ దిస్ ఈజ్ మీ అలా ఇంట్రొడ్యూస్ చేసుకుంటాం కదా, అప్పటి నుంచి ఫ్రెండ్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇన్ కేస్ ఫ్రెండ్స్ మధ్యలో హాయ్ హలో చెప్పేంత వరకే బాండ్ ఉన్నా సరే, ఎక్కడికి వెళ్ళినా అరే వీళ్ళు మా ఫ్రెండ్స్ రా అని ఒక మాట చెప్తారు కదా, సో అదన్నమాట ఫ్రెండ్షిప్కి ఉన్న వాల్యూ.
జానా ఇల్లు భరిస్తుంది ఇట్లా. మరి ఈ ప్లేస్లో రీప్లేస్ అవుద్ది తర్వాత, అంతేనా? ఫ్రెండ్షిప్ అనేది ఒక మంచి రిలేషన్షిప్ అనమాట. అంటే ఎంత మంచిగా మనం మూవ్ ఆన్ అవుతే అంత స్ట్రాంగ్ అవుతుంది. వన్స్ మనం ఒక ఫ్రెండ్ సర్కిల్ క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, అందులోకి అరే వీళ్ళు సర్కిల్ చాలా బాగుంది అనేసి వాళ్ళు లోపలికి రావాలే తప్ప మన సర్కిల్ని దాటి అసలు బయటికి వెళ్ళకూడదు. ఏంటి మీ ఇంతలా చెప్తుంది ఫ్రెండ్షిప్ గురించి అనేసి అనుకుంటున్నారా? అంటే నాకు ఈ స్టడీ లైఫ్లో మొత్తం ఫ్రెండ్స్ ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి, సో మొత్తం ఈ కాలేజ్ లైఫ్లో నేర్చుకున్నాను అనమాట నేను. అండ్ ఇంకొకటి, ఇంతకుముందు క్లాస్ రూమ్ అలా అన్నాను కదా, సో మనం ఫస్ట్ డే క్లాస్ రూమ్కి వెళ్ళగానే అందరూ ఇంట్రడ్యూస్ చేసుకుంటాం మనం. బట్ ఒక 1 వీక్ ఒక 1 మంత్ తర్వాత అయినా మన మైండ్ సెట్కి తగ్గట్టు మన బ్యాచ్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. అదే నాకైతే ప్రతిసారి 10th నుంచి ఇప్పటి వరకు నా మైండ్ సెట్ తగ్గట్టే నాకు ఫ్రెండ్స్ దొరికారనమాట. దానికి నేను చాలా లక్కీ అండ్ చాలా హ్యాపీ. అలా అని మిగతా వాళ్ళు ఫ్రెండ్స్ కాకుండా పోరు, బట్ మన వే ఆఫ్ థింకింగ్ కానీ మన వే ఆఫ్ లైఫ్ స్టైల్స్ ఉంటాయి కదా, సో ఆ వాటికి తగ్గట్టు మనకు సేమ్ ఫ్రెండ్స్ దొరుకుతారు కదా, అప్పుడు ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏం రాస్తున్నావు? టీషర్ట్ అంతా నిండిపోయింది, క్యూ కట్టిరండి. సో ఇంకా మ్యాక్సిమం అందరం రాయించుకున్నాము, వేరే వాళ్ళకు కూడా రాసేసాము. బట్ ఇక్కడ కొంతమంది ఫ్రెండ్స్ టీషర్ట్స్ వేసుకోలేదన్నమాట. సో వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా వేసుకున్న డ్రెస్ మీదే మొత్తం రాసాము. లంచ్ చేయకుండా స్టార్ట్ చేసాము. అసలు 2-3 అవర్స్ అయినా కంప్లీట్ అవ్వట్లేదు. ఫోటో దిగుదామంటే ఎవ్వరు రావట్లేదు. ఇంకా లాస్ట్కి తొందర దిగుదాం రండి, ఫుల్ ఆకలేస్తుంది అనగానే ఇంకా అప్పుడు అందరం ఒక ప్లేస్కి డిసైడ్ చేసుకొని, డిపార్ట్మెంట్ ఎదురుగా ఉండాలా లేకపోతే ఇటు సైడా అని డిసైడ్ చేసుకొని, అంటే డిపార్ట్మెంట్ దగ్గర నిల్చుంటేనేమో ఫుల్ ఎండ కొడుతుంది, సో ఆపోజిట్లో నిల్చుందామని అలా కొద్దిసేపు డిస్కషన్ జరిగింది. ఫైనల్గా అయితే మంచిగా గుర్తుండిపోయేటట్టు ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాము. సింగిల్గా కూడా తీసుకున్నారనమాట. మీకు తెలిసే ఉంటుంది కదా, ఇంకా స్టోరీస్ అన్నీ పెట్టాలి కదా, ఇన్స్టా స్టోరీ, వాట్సాప్లో అన్నిట్లో. ఫ్రెండ్షిప్ అనగానే హ్యాపీ డేస్ మూవీలో సాంగ్సే గుర్తొస్తాయి కదా, సో అందులో ఒక సాంగ్ పాడుకొని అందరం మంచిగా ఎంజాయ్ చేసి ఫైనల్గా డిపార్ట్మెంట్కి మేము అందరం కలిసి బాయ్ చెప్పేసి ఇంకా వెళ్ళిపోయాము. సో ఇంకా ఇది నా ఫైనల్ టీషర్ట్ మొత్తం నిండిపోయింది. దీనికి సంబంధించిన ఒక వీడియో పెడదాం అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కావాలనుకుంటే నాకు కామెంట్ చేసేయండి. సో డే స్కాలర్స్ అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు, బట్ మేము హాస్టల్స్లో ఉంటాం కదా, సో మేము కూడా హాస్టల్కి వెళ్ళి 3 o'clock 4 o'clock వెళ్ళాము ఈవినింగ్. సో అప్పుడు వెళ్ళి లంచ్ చేసి ఇంకా లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకున్నాను నేను. ఆ బ్యాచ్లో ఇంకా మా హాస్టల్ రూమ్మేట్స్లో నేనే ఫస్ట్ వెళ్ళిపోయాను. చాలా బాధేసింది, అసలు వెళ్ళబుద్ధి అవ్వట్లేదు. ఎందుకంటే నేను ఒక 9 years నుంచి హాస్టల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను, సో అలా కొంచెం బాధ అనిపించింది. ఫైనల్గా అయితే మనకు ఉండేటివి మెమొరీసే, సో అవే మనం గుర్తు తెచ్చుకొని క్యారీ ఫార్వర్డ్ అవ్వాలి. ఇంకా హాస్టల్ లైఫ్కి నా ఫ్రెండ్స్ అందరికీ బాయ్ చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయాను. ఇదన్నమాట నా లాస్ట్ డే ఆఫ్ కాలేజ్ వీడియో. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.